మేషరాశి వాళ్లకు ఈ వారం ఆనందంగా ఉండబోతుంది. వారం ప్రారంభం నుండి పూర్తి అయ్యేంత వరకు కూడా వివిధ రూపాల్లో కలిసి వచ్చే ఏవైతే అవకాశాలు ఉంటుంటాయో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తద్వారా మీరు అనుకునేటటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు కూడా సిద్ధింపజేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహము, తోడ్పాటు పుష్కలంగా మీకు లభించబోతున్నాయి. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ పెద్దవారి యొక్క అనుకూలతలు పొందేందుకు అన్ని విధాలుగా మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. వివిధ రూపాల్లో అదనపు ఆదాయాలు కూడా లభించబోతున్నాయి. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా విస్తరింప చేసుకునే అవకాశాలకు ఈ వారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏర్పాటు చేసుకునిపోయేటటువంటి కొన్ని రకాల లక్ష్యాలు కూడా ఈ వారం పూర్తి అవుతుంటాయి. వాటిని సాధించుకోవటం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాలను, ఆనందాలను మీరు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో మీ యొక్క ఆదాయ వనరులను విశేషంగా పెంచుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఇష్టమైనటువంటి వస్తువులను కూడా మీరు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వివిధ రూపాల్లో ఇతరులకు ఇచ్చేటటువంటి ధనం కావచ్చు, మీరు తీసుకోబోయేటటువంటి అప్పులు కావచ్చు, అవి ఈ వారం కొంత ఇబ్బందులను కలగచేస్తుంటాయి. వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఉపయోగం లేనటువంటి నష్టాలు కలిగించేటటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నియంత్రించుకోవటం, కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రేమ, ఆప్యాయతలు ఈ వారం మీకు సంతోషంగా ఉపయోగపడుతుంటాయి. చక్కగా వాటిని ఆస్వాదిస్తుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమానాలు విశేషంగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు, అలాగే ఆవిడ ఇచ్చేటటువంటి లేదా భర్త, భార్య ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునేటటువంటి గౌరవ మర్యాదల వలన మీ యొక్క వైవాహిక జీవనం ఈ వారం సంతోషంగా ఉండబోతుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ వారం విశేషంగా మీకు ఉపయోగపడేటటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలో కూడా మీరు పెట్టవచ్చు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి దేవత మహాలక్ష్మి అమ్మవారు. ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ఆరాధించటం, నమస్కారం చేసుకోవటం, మహాలక్ష్మి అమ్మవారికి వివిధ రూపాల్లో అర్చన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించటం, కుంకుమార్చన సేవలో పాల్గొనటం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పుష్పాలు కానీ గులాబీ పుష్పాలు సేకరించి అమ్మవారికి అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీలో మరింత ఆత్మవిశ్వాసాలు పెరిగి మంచి భావనలు కలిగి మీ కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కని విజయాలు సాధించుకోగలుగుతారు.